యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కోచింగ్ సంబంధించి సిఎస్బిఐఎస్ అకాడమీలో జూన్ 5వ తారీఖు నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాచ్ 1 ఇయర్ ఉంటుంది. ఇది ఆన్లైన్లో ఆఫ్లైన్లో యాక్సెస్ చేయొచ్చు. ప్రపంచంలోనే అతిపెద్ద హ్యూమానిటేరియన్ క్రైసిస్ రోహింగ్యాస్ క్రైసిస్. కొన్ని లక్షల మంది రోహింగ్యాస్ పర్సెక్యూట్ అయ్యారు. ఈవెన్ మయన్మార్లో రకైన్ స్టేట్లో వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారనమాట. వాళ్ళు ముస్లిం మైనారిటీస్ అని చెప్పుకోవచ్చు. కానీ రకైన్ స్టేట్లో వాళ్ళే ఎక్కువ మంది మెజారిటీ ఉంటారు. వాళ్ళని స్టేటే స్పాన్సర్ చేసి మరి వాళ్ళపైన అంటే మిలిటరీ వాళ్ళు రేప్స్ చేయటం, వాళ్ళని అసాసినేషన్ గురి చేయటం, చంపేయటం, వాళ్ళ ఇళ్ళకి నిప్పు పెట్టడం, ఒకటా రెండా వాళ్ళు ఏ విధంగా దేశం నుంచి పంపించాలో అన్ని ప్రయత్నాలు చేశారు. ఈ రోహింగ్యాస్ ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలకు వెళ్ళి తలదాచుకోవడానికి ట్రై చేశారు. పక్కనున్న బంగ్లాదేశ్కి వచ్చారు. మనకు తెలుసు రోహింగ్యాస్కి అంటే రకైన్ స్టేట్కి దగ్గరలో బంగ్లాదేశ్ ఉంది. మయన్మార్ బంగ్లాదేశ్ ల్యాండ్ బౌండరీ కూడా షేర్ చేసుకుంటుంది అనమాట. అదేవిధంగా మయన్మార్ భారతదేశంతో కూడా ల్యాండ్ బౌండరీ షేర్ చేసుకుంటుంది. అంటే మయన్మార్ చుట్టుపక్కల ఉన్న దేశాలన్నిటికీ కూడా వీళ్ళు వెళ్ళారనమాట. రోహింగ్యాస్ వెళ్ళి తలదాచుకోవడానికి ట్రై చేశారు. అక్కడ కూడా వీళ్ళు పర్సెక్యూషన్ గురవుతున్నారు. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఐక్యరాజ్య సమితి వాళ్ళు హ్యూమానిటేరియన్ కారిడార్ ఓపెన్ చేయండి అంటే మయన్మార్కి వెళ్ళాలంటే బంగ్లాదేశ్లో చిత్తగాంగ్ రీజన్ ఉంది. అక్కడి నుంచి ఒక హ్యూమానిటేరియన్ కారిడార్ ఓపెన్ చేయండి. రకైన్ ప్రావిన్స్లోకి మేము హ్యూమానిటేరియన్ ఎయిడ్ పంపిస్తాం, హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్ పంపిస్తాం అని చెప్పి వీళ్ళు అడిగారు. దాంతో ప్రస్తుతం ఉన్న బంగ్లాదేశ్ ఇంట్రిమ్ గవర్నమెంట్ హెడ్ ఎవరైతే చీఫ్ ఉన్నారో ఆయన మహమ్మద్ యూనిస్ దానికి పర్మిషన్ ఇచ్చారు. అంటే మెడిసిన్స్ కానీ, ఫుడ్ కానీ, ఇతరత్ర సామాగ్రి కానీ ఏదైతే హెల్ప్ఫుల్గా ఉంటుందో హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్ అంతా పంపించడానికి వీలుగా. అయితే మహమ్మద్ యూనిస్కి తప్పు, ఇది చేయకూడదని గట్టిగా ఇప్పుడు మిలిటరీ ఎదురు నించిందనమాట. బంగ్లాదేశ్లో ఇప్పుడు మిలిటరీ అంటుంది మీరు ఎలా పర్మిషన్ ఇస్తారు, ఒకవేళ కనుక అది హ్యూమానిటేరియన్ కారిడార్ ఓపెన్ అవుతే అది హ్యూమానిటేరియన్ కారిడార్లా ఉండదు, అది బ్లడీ కారిడార్ అయిపోద్ది. అక్కడికి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వస్తాయి, అక్కడ రక్తపాతం జరుగుద్ది, మనకి చాలా ఎక్కువ ఫేస్ చేయాల్సి వస్తుందని చెప్పి మిలిటరీ వాళ్ళు ఒప్పుకోలేదనమాట. దాంతో మహమ్మద్ యూనిస్ ఈ విషయంలో హ్యూమానిటేరియన్ కారిడార్ ఇచ్చే విషయంలో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఇక్కడ మనకు ఒక విషయం స్పష్టం అవుతుంది. బంగ్లాదేశ్ విషయంలో బంగ్లాదేశ్ కూడా స్లోగా ఎక్కువగా మిలిటరీ చేతిలోకి వెళ్ళిపోతుంది అనమాట. మనం గమనిస్తే షేక్ హసీనా వచ్చేసిన తర్వాత బంగ్లాదేశ్లో చాలా అనిశ్చితి వచ్చింది. ఆ తర్వాత బంగ్లాదేశ్లో ఎలక్షన్స్ ఇంతవరకు జరగలేదు. ఎలక్షన్స్ త్వరలో పెట్టాలంటే ఇంకా పూర్తి స్థాయిలో జరగట్లేదు అనమాట. ఇక్కడ మిలిటరీ ఇప్పుడు చాలా వరకు పెత్తనం తీసేసుకుంటుంది బంగ్లాదేశ్లో. ఇంకో పక్క మన మయన్మార్లో చూస్తే మన పొరుగు దేశం మయన్మార్కి టాసిట్గా చైనా సపోర్ట్ చాలా ఉంది. మయన్మార్ మిలిటరీ జుంతా కూడా ఆల్మోస్ట్ రూత్లెస్గా పరిపాలిస్తుంది అనమాట. అక్కడ డెమోక్రసీ అనేది లేదు. మన పొరుగు దేశాలు మనం గమనిస్తే ఒక పక్క పాకిస్తాన్, ఇంకో పక్క మయన్మార్, ఇంకో పక్క బంగ్లాదేశ్, ఇక్కడెక్కడ కూడా ప్రజాస్వామ్యం అనేది బాగా దెబ్బతింటుంది. ఇంకో పక్క మనం చూస్తే కింద శ్రీలంకలో కూడా ఇదే పరిస్థితి అనమాట. ఈ పరిస్థితిలో మానవత్వం, హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్, హ్యూమన్ రైట్స్ అనేవి మన పొరుగు దేశాల్లో కనుమరుగైపోతున్నాయి అనమాట. ప్రత్యేకంగా రోహింగ్యాల విషయానికి వస్తే ఇండియా కూడా ప్రాక్టికల్గా ఆలోచించాల్సిన పరిస్థితి. రోహింగ్యాస్ని తిరిగి పంపించాల్సిన పరిస్థితి అనమాట. మన దేశంలో కూడా వాళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్, సెక్యూరిటీ థ్రెట్ అయిపోతుంది అనమాట. ఇంకో పక్క బంగ్లాదేశ్ కూడా వాళ్ళకి ఏ విధమైన సపోర్ట్ చేయడానికి ఇష్టపడలేదు. మరో పక్క మయన్మార్ రోహింగ్యాస్ అసలు మా దగ్గరే వద్దు అని చెప్పి ఎథ్నిక్ క్లియన్సింగ్, అసలు మొత్తం ఎథ్నిసిటీ మా దగ్గర వద్దని చెప్పి మయన్మార్ కూర్చుందనమాట. దీంతో రోహింగ్యాల సమస్య అనేది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితి నిర్ణయం తీసుకోవాలన్నా తీసుకోలేని పరిస్థితిలోకి వచ్చేసింది. హ్యూమానిటేరియన్ కారిడార్ ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా దేశాలు నిరాకరించే పరిస్థితి ఏర్పడిందనమాట. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కోచింగ్ సంబంధించి సిఎస్బిఐఎస్ అకాడమీలో జూన్ 5వ తారీఖు నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాచ్ 1 ఇయర్ ఉంటుంది. ఇది ఆన్లైన్లో ఆఫ్లైన్లో యాక్సెస్ చేయొచ్చు.